నమస్తే అండి. నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈరోజు ఒక హెల్త్ అవేర్‌నెస్ ఏంటి అనంటే, ఇవాళ మన టాపిక్ చూసుకుంటే గనక, ఈ వెజనైల్ హెల్త్ ఇన్ ఇండియా ఏ విధంగా ఉంది? దాని యొక్క పరిష్కారం ఏంటి? ఏ విధమైనటువంటి హైజీన్ కండిషన్స్‌ని మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద, దాని యొక్క ఇంపార్టెన్స్‌ని గురించి కూడా మనం ఇవాళ చర్చిద్దాం. ఈరోజు మన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క వెజనైల్ హెల్త్ ఇన్ ఇండియా ఎలా ఉంది అనంటే 70% మంది ఉమెన్స్ ఎఫెక్ట్ అయి ఉన్నారు. అంటే 70% మంది ఉమెన్స్ వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒకసారి వెజనైల్ ఇన్ఫెక్షన్స్కి, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్కి కానీ గురి అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. దీనికి గల కారణం, ప్రధాన కారణాలు ఏంటి అనంటే అవగాహన లేకపోవటమే. సో అంటే నెక్స్ట్ వచ్చేసరికి 45% ఆఫ్ పీపుల్, ఇండియన్ ఉమెన్స్ సఫర్ ఫ్రమ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ యాన్యువల్లీ. అంటే ఓవరాల్గా 70% ఉమెన్స్ ఏమో వెజనల్ ఇన్ఫెక్షన్స్కి గురి అవుతున్నారు అనేది ఒక స్టాటిస్టిక్స్ అయితే, 45% మంది రిపీటెడ్గా గురి అవుతున్నారు అన్న విషయం. 23% స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతున్నాయి. ఎందువలన అంటే ఈ యొక్క యంగ్ గర్ల్స్ ఆ యొక్క పీరియడ్స్ టైంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళకు వచ్చేటటువంటి యొక్క పెయిన్ వల్ల అవనివ్వండి, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల అవనివ్వండి, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఆ బిడియం, భయం, వీటి వల్ల అవనివ్వండి, 23% ఈ యొక్క కాలేజెస్ డ్రాప్ డౌన్ అవుతున్నాయి అనమాట. అంటే వీటిలన్నిటికీ గల కారణం ఏంటి అనంటే, వాళ్ళకున్నటువంటి ఇంటిమేటెడ్ హైజీన్ మీద అవగాహన లేకపోవటమే అనేది మనం చెప్పవచ్చు. అంటే ఒక అండర్స్టాండింగ్ వెజనల్ హెల్త్ ఛాలెంజెస్ ఏమున్నాయి మనకి అంటే, కామన్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ వెజనోసిస్ 35% ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్లో వస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ 50-60% యాన్యువల్గా వస్తుంది. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ 75% వరకు వస్తున్నాయి. అంటే ఇదంతా కూడా ఎందువల్ల జరుగుతుంది అనంటే అవగాహన లేకపోవటం. ఒకవేళ అవగాహన లేకపోవటం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి అనంటే, ఈ రిప్రొడక్టివ్ హెల్త్ మీద, అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఈ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది పడుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపాక్ట్ ఎలా పడుతుంది అనంటే, వాళ్ళకి సపోజ్ వెజనైల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే కంఫర్టబుల్గా ఉండగలరా? ఉండలేరు కదా. సపోజ్ బ్యాడ్ స్మెల్, ఇచ్చింగ్, ఇరిటేషన్, డ్రైనెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఉండలేరు. కాబట్టి వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేటటువంటివి తగ్గిపోతూ ఉంటాయి. దానికి మరి ఏం కావాలి? అవగాహన అనేటువంటిది చాలా అవసరం. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక మీరు చూస్తే, ఈ యొక్క ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ప్రతి 8 మందిలో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే కనుక PCOD, PCOS, ఇప్పుడు దాని పేరును కూడా మార్చడం జరిగింది. PMOS, రైట్ నవీన్? PMOSగా మార్చడం జరిగింది. దీనివల్ల 10-15% ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ప్రతి 5గురిలో ఒకళ్ళు PMOSతో సఫర్ అవుతూ ఉన్నారు. అలాగే వెజనైల్ ఇన్ఫెక్షన్స్ 90% మంది ఉమెన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఓవరాల్గా 70% ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి అమ్మాయి కూడా లైఫ్లో ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడుతుందంటే, ఇప్పుడు అవగాహన లేకపోవటం అనేటటువంటిది 90% వెజనైల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉన్నారు. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఎప్పుడైతే కనుక వీటి మీద అవగాహన లేకపోవటం వల్ల ఈ యొక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల 12% ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దీని అంతటికీ సొల్యూషన్ ఏంటి అనంటే, ఒక్కటే ఒక సొల్యూషను, అవగాహన పెంచుకోవటం. సో ఇండియన్ గవర్నమెంట్ కానీ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఎంతో చక్కటి అవగాహనని ప్రేరేపిస్తూ ఉన్నారు. అలాగే ప్యాడ్స్ ఎలా యూజ్ చేయాలి అనేటువంటి కొన్ని NGOs కూడా చక్కగా ముందుకు వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా మీకు ఉచితమైనటువంటి ప్యాడ్స్ని అందుబాటులోకి తీసుకురావటం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఫ్రీగా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా ప్యాడ్స్ వాడనటువంటి పర్సంటేజ్ అనేటువంటి మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు సుమారుగా 23-28% ఇంకా వాడట్లేదు, ప్యాడ్స్ వాడట్లేదు అనంటే ఒకసారి ఆలోచించండి. అంటే ప్యాడ్స్ వాడే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటే, వాడని వాళ్ళకు కూడా కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అంటే ప్యాడ్స్ వాడే వాళ్ళకి ఏంటి సమస్యలు అనంటే,
ఒక ప్యాడ్‌ని దాదాపు 10-12 గంటలు వాడే వాళ్ళ వల్ల ఈ 10-12 గంటలు అంటే మినిమం 8-12 గంటల్లో ఒకటే ప్యాడ్ యూజ్ చేయటం వల్ల ఈ టైంలో ఒక 2, 3 సార్లు గనక మనం యూరినల్స్‌కి వెళ్ళినప్పుడు ఆ డర్టీ ఏరియాలో గనక ఈ యొక్క ప్యాడ్ ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల బాక్టీరియాలు గానీ, వైరల్ గానీ ఇవన్నీ కూడా ఆ ప్యాడ్ మీద డిపాజిట్ అయ్యి సేమ్ ప్యాడ్ మళ్ళీ యూజ్ చేయటం వల్ల ప్రైవేట్ పార్ట్స్ యూజ్ చేయటం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి అంటే ఒకటే సుదీర్ఘంగా ప్యాడ్‌ని వాడటం ఎంత తప్పో, అసలు ఆ ప్యాడే యూజ్ చేయకుండా కొన్ని క్లాత్స్ లాంటివి వాడటం కూడా అంతే తప్పు. చాలామంది స్వచ్ఛందంగా గైనకాలజిస్టులు గానీ, డాక్టర్స్ గానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నప్పటికీ ఇంకా ఒక అవేర్‌నెస్ రావటం లేదు అనేటటువంటిది బాధతో ఇంకా ఎడ్యుకేట్ చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మేము ఒక మంచి సొల్యూషన్‌తో పాటు ఒక అవేర్‌నెస్ కూడా క్రియేట్ చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే దీనికి రూట్ కాజ్ ఏంటి అనంటే ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఈ యొక్క అవగాహన అనేటటువంటిది పూర్తిగా కలిగించటం. అలాగే అవేర్‌నెస్‌ని కాలేజీ లెవెల్స్‌కెళ్ళి అందుకని మేము కొన్ని కాలేజెస్‌ని మేము తీసుకుని వాటిల్లో స్వచ్ఛందంగా గైనకాలజిస్ట్ చేత వాళ్ళకి చెప్పించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్‌ని కూడా కలిసి ఒక స్వచ్ఛందంగా కొన్ని కాలేజెస్‌లో ఎడ్యుకేషన్ ఇంటర్మీడియేట్ కాలేజెస్‌లో కూడా మేము ఈ యొక్క అవేర్‌నెస్ క్యాంప్స్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైనా సరే మీ కాలేజెస్‌లో మీ పిల్లలకి ఒక ఈ ఇంటిమేటెడ్ హైజీన్ మీద గనక ఒక అవేర్‌నెస్ క్లాస్ ఇప్పించాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి గనక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫ్రీగా వచ్చి మీ కాలేజెస్‌లో ఆడపిల్లలకి గైనకాలజిస్టుల చేత వాళ్ళకున్నటువంటి సమస్యల్ని ఓపెన్ డిస్కషన్‌లో పెట్టుకొని చక్కగా వాళ్ళ గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేస్తారు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ జీవీఎస్‌కే కిషోర్ కేర్ వెల్‌నెస్ సంస్థలు ముందుకొస్తున్నాయి. కాబట్టి మీ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎంత గనక ఎడ్యుకేట్ గనక చేయగలిగితే అన్ని సమస్యలు దూరంగా ఉండగలుగుతారు ఆడపిల్లలు అనేటువంటిది మా సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ అంటే సార్ మార్కెట్‌లో చాలా వరకు కూడా ఈ యొక్క ఇంటిమేటెడ్ వాష్‌లని అవి అన్నీ ఉన్నాయి గదా! మరి అటువంటి వాటిల్ని మేము వాడతా ఉన్నాం గదా! సో వాటిల వల్ల ప్రమాదం ఏమన్నా ఉందా అనేటువంటిది నేను చెప్పేటప్పుడు ఎడ్యుకేషన్ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేసేటప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క సమస్యలు, క్వెషన్స్ అరైజ్ అవుతా ఉన్నాయి. దానికి మేమేం చేసామంటే ఎడ్యుకేషన్‌తో పాటు ఒక సొల్యూషన్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలన్న సదుద్దేశంతో మేము కూడా ఒక ఆయుర్వేద అప్రూవ్డ్ ఇంటిమేటెడ్ వాష్‌ని తయారు చేయడం జరిగింది. ఈ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ చేసి, హ్యూమన్ ట్రయల్స్ కంప్లీట్ చేసి, కెమికల్ ట్రయల్స్ కంప్లీట్ చేసి ఆయుష్‌కి అప్లై చేయటం, ఆయుష్ చేత అప్రూవల్ పొందిన తర్వాత మార్కెట్‌లో రిలీజ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఎందుకు చేయాలి? మార్కెట్‌లో ఆల్రెడీ ఉన్నాయి కదా! అంటే చాలా వరకు కూడా కెమికల్ బేస్డ్ ఉన్నాయి. ఆయుర్వేద బేస్డ్‌వి చాలా తక్కువ ఉన్నాయి. సో అది కూడా అవగాహన కలగట్లేదు అన్న ముఖ్య ఉద్దేశం. రెండోది ప్రతి కామన్ మ్యాన్ అంటే ఒక విలేజ్‌లో ఒక తాండాలో ఉన్నటువంటి ఆవిడకి కూడా ఒక అవేర్‌నెస్‌తో పాటు ఆవిడ చేతిలో కూడా ఈ యొక్క ఇంటిమేట్ వాష్ గురించి కలిగించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. దాని పేరు మేము పెట్టింది ఏంటంటే కీ వాష్. ఈ ఇంటిమేటెడ్ వాష్ క్లినికల్లీ టెస్టెడ్, పీహెచ్ బ్యాలెన్స్ అంటే ఎఫెక్టివ్‌గా కూడా ఉంటుంది. ఎలాగూ అనంటే అతిశయోక్తి లేకుండా మా ఇన్నోవేటివ్ ఇండియా ఫస్ట్ టైం ఆయుర్వేదిక్ ఇంటిమేటెడ్ వాష్ ఇన్ సాషే ఫార్మ్. అది గర్వకారణంగా చెప్పుకోగలిగినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇండియాలోనే ఈ యొక్క ఆయుర్వేదిక్ ఇంటిమేటెడ్ వాష్ అనేటువంటిది చిన్న సాచెట్ రూపంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. చాలా హ్యాండీగా ఉంటుంది. అంటే మీ అరిచేతిలో కూడా పెట్టుకుని యూజ్ చేసేటటువంటి ఇది ఉంటుంది. ఎందుకంటే మీకు మార్కెట్‌లో దొరికేటటువంటి ఇంటిమేటెడ్ వాష్‌లన్నీ కూడా పెద్ద బాటిల్స్ ఉంటాయి. అవి మీ హ్యాండ్ బ్యాగ్‌ను బాత్రూమ్‌లోకి తీసుకెళ్ళాలి, లేదా చేత్తో పట్టుకెళ్తే నలుగురు చూస్తారు అన్న ప్రాబ్లమ్ ఉంది కాబట్టి మేము ఫస్ట్ టైము ఒక చిన్న సాషే రూపంలో పెడితే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎవరికీ కనిపించకుండా కూడా పాకెట్‌లో పెట్టుకొని, చేత్తో పెట్టుకొని, అరిచేత్తో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా! అన్న సదుద్దేశంతో ఇది ఇంటిమేటెడ్ వాష్‌ని తయారు చేయడం జరిగింది. సో ఈ నార్మల్‌గా మార్కెట్‌లో ఉండే ఇంటిమేటెడ్ వాష్‌కి, మన ఇంటిమేటెడ్ వాష్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆయుర్వేద అప్రూవ్డ్, ఇండియాలో ఫస్ట్ టైం సాచెట్ రూపంలో మీకు అవైలబిలిటీ ఉంటుంది, క్లినికల్‌గా టెస్ట్ చేయబడింది.
అదే కాకుండా మీరు గనక ఏ నోవెల్ ఆయుష్ అప్రూవ్డ్ ఇంటిమేటెడ్ హైజీన్ సాచెట్ ఫర్ అడల్ట్స్ అండ్ యంగ్ ఉమెన్ ఇన్ ఇండియా, ఇది గనక మీరు గూగుల్‌లో టైప్ చేస్తే ఈ ప్రోడక్ట్‌ని మేము ఎలా తయారు చేసాం, క్లినికల్‌గా మేము ఎలా ప్రూవ్ చేసాం, అసలు దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి, దీనివల్ల ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ పొందుతాం అన్న విషయాలన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ పబ్లికేషన్‌లో పొందుపరచడం జరిగింది. ఒక్కసారి మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న లింక్‌ని గనక మీరు క్లిక్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ మీరు చదవచ్చు. తర్వాత మార్కెట్‌లో దొరికేదానికి దీనికి ఇందాక డిఫరెన్స్ ఏంటి అని అన్నాం కదా! అన్నప్పుడు ఈ యొక్క న్యాచురల్ పీహెచ్ బ్యాలెన్స్ అనేటువంటిది, అంటే ఇది ఒకటి సహజ సిద్ధమైనది ఆయుర్వేదం, అలాగే దీని పీహెచ్ 3.8 టు 4.5 ఉంది. అలాగే న్యాచురల్‌గా దీంట్లో కర్కుమిన్ను, టీ ట్రీ ఆయిల్ ఇవన్నీ ఉండటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్‌గా కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైతే గనక బ్యాడ్ స్మెల్‌తో గానీ, వైట్ డిశ్చార్జ్‌తో గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, యీస్ట్ ఇన్ఫెక్షన్స్ వీటిలన్నిటిలతో ఇచ్చింగ్, ఇరిటేషన్ వీటిలన్నిట్లికి ఉపశమనం కలగాలి అని అంటే ప్రాథమికంగా మనం చేసేటటువంటిది ఇంటిమేటెడ్ హైజీన్, ఒక ఇంటిమేటెడ్ వాష్‌తో గనక శుభ్రంగా క్లీన్ చేసుకోగలిగితే బావుంటుంది. అలాగే చాలామంది అవగాహన లేకుండా మనం మార్కెట్‌లో దొరికేటటువంటివి కెమికల్స్ వాడుతున్నారు. అలాగే ఆ హార్ష్ సోప్స్‌తో గానీ, లేదంటే ఈ యొక్క హార్ష్ డిటర్జెంట్స్‌తో గానీ వాష్ చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్ అవన్నీ కూడా చనిపోవటం వల్ల కూడా మరిన్ని ఎక్కువ అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతున్నారు.